మయాన్లు ఈ పేరు కరెక్ట్గా 2012 బాగా పాపులర్ అయింది. అప్పటి వరకు మైన్స్ అంటే చరిత్ర గురించి చదువుకునే వారికి పరిచయం ఉండొచ్చు, కానీ అందరికీ అంతగా పరిచయం లేని పేరు. కానీ 2012 డిసెంబర్ 21న ఈ భూమి అంతమైపోతుందని చెప్పింది ఈ మయాన్ల క్యాలెండరే. అప్పట్లో ఈ క్యాలెండర్ సంచలనం సృష్టించింది. సైబీరియా నుంచి వలస వచ్చిన ఈ వేటగాళ్ల తెగ మెక్సికో, సెంట్రల్ అమెరికా ప్రాంతంలో విస్తరించింది. వేటగాళ్ల తెగగా ప్రారంభమైన వీరి ప్రస్థానం ఒక నాగరికతలా ఎదిగింది. భవిష్యత్తును ముందే ఊహించటం, సూర్యుడిని భక్తితో కొలవటం, పిరమిడ్స్ని నిర్మాణాలు మయాన్ల టాలెంట్ అని చెప్పవచ్చు. మయాన్ల గురించి తెలిసే ప్రతి విషయం చాలా విచిత్రంగానూ భయంకరంగానూ ఉంటుంది. ఎందుకంటే ప్రాణాలు తీసుకునేలా ఆటలాడేవారు మయన్లు ఆడుకునే బాల్ గేమ్ అడుగడుగునా ఎన్నో ఆసక్తికరమైన విషయాల్ని చెబుతోంది. అప్పట్లో వాళ్ళు ఎంత భయంకరంగా ఆడుకునేవాళ్ళో ఈ విషయాలు బయటపెడుతున్నాయి. అసలు మనుషుల శవాల్ని బంతులుగా మార్చటం అనేది మయాన్ల నాగరికతలో ఆశ్చర్యపరిచే అంశం. దీనికి సంబంధించి పురాతత్వవేత్తలు ఏం కనిపెట్టారు? ఈ బాల్ గేమ్ గురించి వారికి ఎలా తెలిసింది? ఈ గేమ్ ఎందుకు భయంకరమైన, హింసాత్మకమైన గేమ్గా చెబుతున్నారో తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో మనల్ని బాగా ఎక్కువగా ఆశ్చర్యపరిచే నాగరికతలు 3 ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఈజిప్టు కాగా, రెండోది సింధు నాగరికత, మూడోది మయన్ల నాగరికత. భవిష్యత్తును ముందే ఊహించటం, సూర్యుడిని భక్తితో కొలవటం, పిరమిడ్ల నిర్మాణాలు, ఇలా మయన్లకు సంబంధించి ఆసక్తికరమైన అంశాలు చాలా ఉన్నాయి. వాటిల్లో ఒకటి బాల్ గేమ్. మధ్య అమెరికా ప్రాంతంలో నివసించిన మయన్లు ఈ క్రీడను ఆడేవారు. ఇప్పుడున్న అరిజోనా, న్యూ మెక్సికో, గ్వాటమలా, హోండుసార్, బెలిజ్ ప్రాంతాల్లో ఈ గేమ్ ఆడేవారు. ఇది మామూలుగా ఆడుకొని ఉంటే ఆశ్చర్యం అక్కర్లేదు, కానీ చనిపోయిన వాళ్లను రబ్బరు బంతులుగా మార్చి ఆడేవాళ్లు. ఇదే షాకింగ్ విషయం. ఈ గేమును మయన్లు ఎంతో ఆసక్తిగా ఆడేవారు. తమ సమాజంలో సాంస్కృతిక అంశాల్లో ఈ క్రీడకు ఎక్కువగా ప్రాధాన్యమిచ్చేవారు. క్రీస్తు శకం 250లో ఈ గేమ్ ప్రారంభమైనట్టు అంచనాలు ఉన్నాయి. మరి శవాలు బంతులుగా ఎలా మారేవి? ఎందుకు అలా చేసేవారు? మయన్లు క్రూరంగా వ్యవహరించేవారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. ఇప్పుడు ఎలాగైతే చాలా క్రీడల్లో 2 జట్లు పోటీ పడుతున్నాయో, మయన్ల కాలంలో కూడా 2 జట్ల మధ్య ఈ బాల్ గేమ్ ఉండేదనే అంచనాలు ఉన్నాయి. అయితే గేమ్ రూల్స్ ఎలా ఉండేవి అనేది మాత్రం ఎవరికీ తెలియవు. అప్పట్లో మయన్లు ఇంగ్లీష్ లెటర్ ఐ ఆకారంలో ఉన్న మైదానంలో దీన్ని ఆడేవారనే అంచనాలు ఉన్నాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. వాళ్ళు ఆడే మైదానం చుట్టూ రాళ్లతో కట్టిన గోడలుండేవి. వాటి మధ్యలో ఉన్న మైదానంలో ఆడేవారని తెలిసింది. ఆటలో గాయాలవ్వకుండా ఉండేందుకు తగిన రక్షణ చర్యలు కూడా తీసుకునేవాళ్ళని తెలిసింది. ఈ బాల్ గేమ్ ఆడే సమయంలో కొన్ని కారణాలతో ప్లేయర్లలో కొందరు చనిపోయేవాళ్ళు. మయన్ల కాలంలో ఇలాంటి ప్లే కోర్టులు చాలా చోట్ల ఉన్నాయి. అన్ని చోట్ల ఆట హింసాత్మకంగానే ఉండేది. ప్రత్యర్థి ప్లేయర్లను కావాలని చంపేసేవాళ్ళు. అలా ఒకరికి ఒకరు నువ్వా నేనా అన్నట్టుగా క్రీడ సాగేదని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ ఆటలో వాడే బంతులను శవాల ఆధారంగా తయారు చేసేవారని తెలిసింది. శవాలను తగలబెట్టి ఆ బూడిదతో బంతులు రూపొందించేవారని సమాచారం. ఇందుకు సంబంధించి కొన్ని ఆధారాలు లభించాయి. మెక్సికోలోని ఆంథ్రోపాలజీ, చరిత్ర జాతీయ సంస్థకు చెందిన పురాతత్వవేత్త జువాన్ యాడ్యూన్ 2020లో మయన్ల నాగరికతపై పరిశోధనలు చేశారు. ఆ సమయంలో వారికి భూమిలో ఓ నేలమాళిగ కనిపించింది. అది మెక్సికోలోని చియాపాస్లో ఉన్న తోనినాలో గల పిరమిడ్కి కింద ఉంది. అది 1000 ఏళ్ల నాటిదని తేల్చారు. చీకటిగా ఉన్న ఆ గది లోపలికి వెళ్లిన పరిశోధకులకు అంతా అయోమయంగా అనిపించింది. లోపల గందరగోళంగా కొన్ని మెట్లు ఉండగా చిన్న చిన్న గదులు చాలా ఉన్నాయి. వాటిల్లో దాదాపు 400 పాత్రలను గమనించారు. వాటిల్లో బొగ్గు, బూడిద, మొక్కల వేర్లు, సహజమైన రబ్బరు ఉండేదని తెలిసింది. నేలమాళిగలోని పాత్రలలో ఉన్న బూడిద అప్పటి మయన్లను పాలించిన వారి అస్థికలు కావచ్చని పురాతత్వవేత్తలు అంచనా వేశారు. ఆ అస్థికలను రబ్బరు బంతులుగా మార్చడం ద్వారా చనిపోయిన వారు ఎప్పటికీ తమతోనే ఉంటారని మయన్లు భావించినట్టు చెబుతున్నారు. ఇలా చేయటం వల్ల చనిపోయిన పాలకులు అమరులవుతారని మయన్లు నమ్మి ఉంటారని అంచనా వేస్తున్నారు. నేలమాళిగకు దగ్గరలోనే ఉన్న యాక్స్ చాలాన్ ప్రాంతంలో పురాతత్వవేత్తలకు కొన్ని విగ్రహాలు లభించాయి. అవి బంతులను విసురుతున్నట్టుగా ఉన్నాయి. ఆ బంతుల్లో చనిపోయిన మనుషుల అవశేషాలు ఉన్నట్టు కనిపించాయి. తద్వారా నిపుణులు ఈ అంచనాకు వచ్చారు. అయితే నిజంగానే మయన్లు అలా చేశారా లేదా అనేది తెలియదు.
దీనికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఇక ఇప్పుడు మయన్ నాగరికత గురించి మాట్లాడుకుంటే చరిత్రాత్మక ఆధారాలను బట్టి మయాన్ల నాగరికత ఉన్న కాలంలో అద్భుతమైన శిల్పాలు, శాస్త్రీయ విద్యకు ప్రసిద్ధి చెందింది. అయితే వీరు ప్రధానంగా వ్యవసాయం చేస్తూ జీవనం సాగించారు. వీరు కొబ్బరి, మిరియాలు, టమాటాలు వంటి పంటలను సాగు చేసేవారని చరిత్ర చెబుతోంది. అంతేకాదు, మయాన్లు అద్భుతమైన గణిత శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రవేత్తలు అని అనడంతో సందేహమే లేదు. దానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయి. గణిత, ఖగోళ శాస్త్రాల మీద అధ్యయనం చేసి క్యాలెండర్ను రూపొందించారు. క్యాలెండర్ కనుగొనడమే కాదు, ఈ క్యాలెండర్ ఆధారంగా వర్షాలు ఎప్పుడు పడతాయి, ఏ కాలంలో ఏం చేయాలి, గ్రహాలు, నక్షత్రాల మీద అధ్యయనం చేశారు. సూర్య చంద్ర గ్రహణాలని అంచనా వేసి ముందుగానే చెప్పేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే సనాతన నాగరికతలో ఉండే ఎన్నో విశ్వాసాలు మయన్ నాగరికతలో ఉండేవి. మయాన్లు అద్భుతమైన వాస్తుశిల్పులు. వారు యుకారెక్టక్ శైలిలో భారీ రాతి శిల్పాలు, భవనాలను నిర్మించారు. వీటిలో పిరమిడ్లు, గోపురాలు, టెంపుల్స్ ఉన్నాయి. మయాన్ల వాస్తు నైపుణ్యంతో రూపొందించిన ఆలయాలు ఇప్పటికీ ప్రపంచంలో చాలా చోట్ల ఉన్నాయి. మయాన్ నాగరికతను తెలియచేసే లిపిని కూడా పురావస్తు శాస్త్రవేత్తలు రూపొందించారు. అయితే వీరి నాగరికత 900 సాధారణ యుగంలో క్షీణించడం ప్రారంభమై 1200 సాధారణ యుగం నాటికి పూర్తిగా ముగిసిందని చరిత్రకారులు అంచనా. ఇక మయాన్ల నాగరికత పూర్తిగా అంతరించిపోయినా వారి ఉనికి, ఆనవాళ్లు ఇప్పటికీ అమెరికాలో ఉన్నట్టు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.